నవ్వుతూ నవ్వుతూ చెప్పాడు అన్నమాట చక్కగానే. హృదయ రహస్యాలు ఏ విధంగా బయలుపరుస్తాడంటే అసలు నిన్న ఎంత సింపుల్ గా చెప్తాడంటే అసలు నువ్వు ఊహించవు. ఆ యొక్క మాట ఎప్పుడైతే 5 భర్తలు అయిపోయి 6వతో నువ్వు ఉన్నావని చెప్పి అన్నాడో ఈమె గుండె జారిపోయినంత పని అయిపోయింది. ఆ సంఖ్యలో ఉన్న కింద పడిపోయింది అంతే కొండ. వెంటనే కంగారైపోయి ఇదేంటి నా పక్కింటోడు కూడా తెలియకుండా ఇంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాను కదా నేను. చాలా మంది సీక్రెట్లు మెయింటైన్ చేస్తారు, పక్కింటోడు కూడా తెలియదు, కట్టుకున్న భర్తకు కూడా తెలియదు, అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. అలా మెయింటైన్ చేస్తుంది ఈమె. కనీసం ఎవరికి తెలియకుండా ఎంత సీక్రెట్ గా మెయింటైన్ చేశాను కదా. నీకెలా తెలిసింది విషయం? బహుశా నువ్వు ప్రవర్తవై ఉంటావు, అందుకే విషయాలు ఇలా మాట్లాడుతున్నావు. హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన ప్రవర్తే మోషే ప్రవచించినట్లుగా ఆయన ప్రవర్తగానే వచ్చాడు. ప్రవక్త భూమిపైకి వచ్చాడంటే నీ హృదయ రహస్యాలు బయట తెచ్చేస్తాడు. హల్లెలూయా, భూమిపైకి ప్రవక్త వచ్చాడంటే ఖచ్చితంగా నీ హృదయ రహస్యాలు బయటకు వస్తాయి. ఆయన ఎప్పుడైతే హృదయ రహస్యాలు బయటికి చెప్పాడో సంకలోన కొండ కిందడిపోయింది. అమ్మో, కొంచెం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది, ఇంట్రెస్ట్ పెరిగింది. మాట్లాడుతుంది. నువ్వేమో హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నావు, ప్రవర్తన అంటున్నావు, కానీ ఇక్కడున్నావు వీటి, నువ్వు ఎక్కడికి వచ్చావేటి? మీ యూదులందరూ యెరూషలేములో కదా ఆరాధన చేస్తారు, యెరూషలేము కదా ఆరాధించాలి, యెరూషలేము కదా ఆరాధించే స్థలం అని అడుగుతుంది. అప్పుడు ఈయనన్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ప్రజలందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది. హల్లెలూయా, అప్పటి వరకు కూడా మీరు ఈ స్థలంలోనే ఆరాధన చేస్తారు అని చెప్పి ఎప్పుడైతే బయలుపరిచాడో ఆరాధన స్థలాన్ని చూపిస్తున్నాడో, ఆ ఆరాధన స్థలం యెరూషలేము కాదు, ఆ ఆరాధన స్థలం సంఘం కాదు, ఆరాధన స్థలం ఏదో రకరకాల భవనాలు కాదు, కానీ ఆ ఆరాధన స్థలం నువ్వే. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, నీవే ఆ ఆలయమై ఉన్నావు. నీలోనికి ఆత్మ ఎప్పుడైతే పొందుకుంటావో అదే దేవుని యొక్క ఆలయం. హల్లెలూయా, ఎప్పుడైతే వాక్యాన్ని బయలుపరిచాడో ఈమెకు అర్థమైపోయింది. ఏం అర్థమైందో తెలుసా? ఈమె ప్రవర్త కంటే ఎక్కువ మెస్సయ్య అయినా. హల్లెలూయా, నాతో మాట్లాడుతున్న మెస్సయ్య అని చూడడానికి రండి. నా అంతరంగ